కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెడుతున్నాయని మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలులోని పలు వార్డుల్లో 2,50,00,000 రూపాయలతో శానిటేషన్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని, ధ్వంసమైన అన్ని వ్యవస్థలను సీఎం చంద్రబాబు తిరిగి గాడిన పెడుతున్నారన్నారు. గతంలో రోడ్లు అధ్వానంగా ఉంటే ప్రస్తుతం వాటిని మెరుగుపరిచినట్లు చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో పరిశ్రమల శాఖతో పాటు ఇతర రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రి తెలిపారు. డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 5 ఏళ్లలో ఏమీ జరగలేదు. ఇప్పుడు మీరు అభివృద్ధి పనులు ఆల్రెడీ చూస్తున్నారు. దాదాపు స్టేట్లో అయితే 6.5 లక్షల పైన పెట్టుబడులు కన్ఫర్మ్ కావడం జరిగింది. కర్నూలు కూడా పెద్ద ఎత్తున సెమీ కండక్టర్ అనుకోండి, లేదంటే మొబిలిటీ వ్యాలీ అనుకోండి, లేకపోతే ఎయిర్పోర్ట్లో కూడా డెవలప్మెంట్ విషయాల్లో కూడా ప్లాన్ చేస్తున్నాం. సో ఇట్లాంటివి ఎన్నో జరుగుతాయి. అది ఓన్లీ పాసిబుల్ చంద్రబాబు గారి నాయకత్వంలోనే పాసిబుల్ కాబట్టి ఇవన్నీ అభివృద్ధి పనులు చేసేదానికి ఉంటుంది. ఎన్ని కష్టాలున్నా, ఎందుకంటే నేను దగ్గరలో చూస్తుంటా ఫైనాన్స్ సిచ్యువేషన్ ఎంత హారిబుల్ ఉందో నాకు తెలుసు. బట్ అయినా కూడా ఎన్ని కష్టాలున్నా ఏమున్నా ఖచ్చితంగా ప్రయారిటీ వైజ్ చేసుకుంటూ పోవాలనే ఉద్దేశం చంద్రబాబు గారికి ఉంది. దాన్ని అమలు చేసే దాంట్లో మేము ఉన్నాము. ప్రజలు కూడా గుర్తించాలా ఎట్లా ఇష్యూస్ 5 ఏళ్లలో చేసినారు. స్టెప్ బై స్టెప్ అవుతాయి. ఓవర్ నైట్ లేకపోతే వారంలో మ్యాజిక్ షోలు జరగవు. ఎందుకంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారు ప్రీవియస్ గవర్నమెంట్. స్టెప్ బై స్టెప్ అన్నీ పూర్తి చేసే దాంట్లోనే మేము ఉంటామని చెప్పి మరి హామీ ఇవ్వడం జరుగుతుంది.